ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 4వ అధ్యాయం. ఆత్మారాముని భార్య తగవబెట్టుకొని చాలా సంవత్సరాలు పుట్టింట్లో ఉన్నది. అతడు 1913లో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊదీ ప్రసాదము తన భార్యకు పంపాడు. చిత్రంగా అవి చేరగానే ఆమె తన భర్త ఇంటికి వచ్చేసి, ఇదే నా ఇల్లు, పుట్టింట్లో సుఖమేముంది అన్నది. నాటి నుంచి వారు సుఖంగా ఉన్నారు. హరిబాబు పనిసే ఒక కలరా రోగికి బాబా ఊదీ ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్దనున్న ఊదీ అంతా తీసుకుపోయారు. ఇంకేం చెయ్యాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఆ ఊళ్ళో వ్యాధి లేకుండా పోయింది. తరువాత పన్సే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు. ఆ మిత్రుని తమ్మునికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏం చేసినా తగ్గటం లేదు. అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నాడు. రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండటం వలన పన్సే తప్పించుకో చూశాడు. కానీ వీలు పడలేదు. నాటి రాత్రి ఆరోగ్య శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలని పన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు. నాటి రాత్రి కలలో సాయి కనిపించి పన్సేకు మందు తెలిపారు. దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది. బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది. గుహడా అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణునికి చిన్న నేరానికి మరణశిక్ష విధించారు. అతని మిత్రుడైన ముస్లిం షిరిడీ వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు 4 రోజుల్లో కరుణిస్తారు అన్నాడు. అతడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా 4వ రోజు కల్లా శిక్ష రద్దయింది. అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు. కానీ వారితో పాటు అదనలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉంది. అతడు ఒక భక్తుని ఇంట బాబా పటానికి మోకరిల్లి, నేను నిర్దోషిని, నన్ను రక్షించు అని ప్రార్థించాడు. అందరిలో అతనికొక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది. అతడు సంతోషంగా టీ తాగడానికి వెళ్తుంటే కూడా ఒక ఫకీరు వచ్చాడు. కానీ హోటల్ వద్ద ఆదం వెనక్కు తిరిగి చూసేసరికి ఫకీరు కనిపించలేదు. కాకాసాహెబ్ దీక్షిత్ 1910లో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు. ఆసామీ లక్ష్మణ్ భట్ దాని వెల 200 రూపాయలు చెప్తే దీక్షిత్ 150 రూపాయలకు అడిగాడు. బేరము ఎంతకు తెగలేదు. భట్ మసీదుకి వెళ్ళినప్పుడు సాయి, ఎందుకలా వాదించుకుంటారు, మధ్య మార్గంగా పోండి, నువ్వు 175 రూపాయలకు తగ్గవద్దు అన్నారు. కానీ అతడు ఆ విషయము దీక్షిత్కి చెప్పలేదు. చివరికి 150 రూపాయలకు కొనుగోలు జరిగింది. కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే 175 రూపాయలు ఉంది. దుర్బేగావులో శాంతాబాయికి వేలు మీద ఎముక కుళ్ళి చీము కారుతూ ఉండేది. ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకు పసరు పూసుకోమన్నారు. అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోయింది. ఈ విషయము ఆమె సెప్టెంబర్ 1918లో బాబాకు జాబు రాసింది. ముల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా 2 సేవకులు దర్శనమిచ్చారు. అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు ఒత్తారు. తరువాత వెంకట్రావు 1918లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దరినీ చూశాడు. అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడు అయ్యాడు. అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి వ్రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగేది.